చూడకపోయినా నా పేరు వినే ఉంటావు. నీవేమన్నా మహాత్మా గాంధీవా, అక్బర్ చక్రవర్తివా? నీ పేరు తెలుసుకోవడానికి ఇంతగా ఏ పని మీద వచ్చావు? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బిజినెస్ కి చెందిన ముఖ్యమైన పత్రాలు నీ వద్ద ఉన్నాయి. అవి నాకు కావాలి. ఏం కావాలో కోరుకో. నువ్వు కనిపెట్టిన నిధి ప్లాన్ కూడా కావాలి. పద్మాస్ నడబెట్టి బయట లెక్క ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఎంత డబ్బు కావాలో కోరుకో, ఇస్తాను. పద్మాస్ ధనం కోసం కక్కుపడే నీచుడు కాదురా ఈ కళ్యాణ్. నా నిరంతరం నా యజ్ఞం తారబోసి కనిపెట్టి చెప్పాను, అది ప్రజలకు చెందాలి. నీలాంటి నీచుడు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. భారతదేశ పౌరుడిగా ఈ రుణం తీర్చుకుంటాను. చూడు కళ్యాణ్, నేరస్తుల ప్రపంచానికి మగటం లేని మహామహారాజు సంగ్రామ్. చిల్లర దొంగలు, వీధి రౌడీలు, స్టేట్ గోండాలు మొదలుకొని సముద్రాల్లో విమానాల్లో స్మగ్లింగ్ చేసి ఇంటర్నేషనల్ జగతికిలాడినంత నా వాళ్ళే. కొనాలని ప్రయత్నించకు. నువ్వు ఏ వదలో ఉన్నావో కాదు నాకు కావాల్సింది. నీ వల్ల ప్రజలకి ప్రభుత్వానికి ఎంత నష్టం కలుగుతుందో ఒక్కసారి బాగా ఆలోచించు సంగ్రామ్. కష్టపడి స్వశక్తి భయం వచ్చేవాడు బలవంతుడు అంటారు, లేదా మగవాడు అంటారు. ఈ రోజుల్లో మానవుడికి కావాల్సింది డబ్బు. డబ్బే ప్రపంచం. ఆ డబ్బు కోసమే మానవుడు ఎన్నో కష్టాలు జపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. నీతి, నిజాయితీ, మంచి మానవత్వం అంటూ వేదాంత కట్టిపెట్టి ఆ నిధి ప్లాన్ ఇవ్వు, లేదా ఈ ప్రాణాలకే ప్రమాదం. అవినీతికి పట్టం కట్టే నీ దారి నరకానికి దారి తీస్తుంది. నీలాంటి ఆత్మద్రోగులను, సంఘ విద్రోగులను భారత జాతి బహిష్కరిస్తుంది. జాతి రక్షణ కోసం, స్వదేశ అభివృద్ధి కోసం పాటుపడే మాలాంటి వాళ్ళ పెట్టుకుంటే కట్టకట్టాల వెనక్కి నెట్టవలసి వస్తుంది. అవినీతికి అర్థం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అగ్గితైన ఉద్యోగులు ఉన్నంత వరకు పోలీస్ స్టేషన్లు, జైళ్ళు అలాంటి వాళ్ళని ఏమీ చేయలేవు కళ్యాణ్. ఎక్కువగా పదవుల కోసం ఆశపడి దేశానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. కుట్ర కుతంత్రాలతో, కులమత వేషాలతో పదము యమకంలో పడి సతమతమై కొట్టుకు చచ్చున ఆ నాయకుల్ని యువతరం త్వరనే మార్చబోతుంది. కళ్యాణ్, నోటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. కాలయాపన చేయకుండా ఆ నిధి బిల్లు నీవు, లేదా ఈ ప్రాణాలకే ప్రమాదం. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నేను ద్రాగం తెలుసుకున్నది శత్రువుల రక్తంతో, నేను నిద్రించేది శ్మశాన వాటికల్లో. ఆ శక్తిని పరీక్షించాలని ప్రయత్నించకు. కుందేటి చప్పడికి భయపడేవాడు కదరా ఈ కళ్యాణ్. తుపాకీ దెబ్బలకు ఎదురు నిలిచిన ఉక్కు గుండెరా ఇది. కారి మేఘాలు సైతం శపించిన సింహ కిషోరుని, భారత పుట్టినిల్లు అయిన దేశానికి ద్రోహం చేయాలని చూస్తే నా చేతిలో కుక్క సాగు చేస్తావు. నువ్వెంతటి వీరుడువైనా ధీరుడైనా రక్తసిక్తమై ప్రవహించే ఆ రాక్షస సామ్రాజ్యంలో పరకలా కొట్టుకుపోవాల్సిందే కళ్యాణ్. సాహసమే ఊపిరిగా, పట్టుదల నా ప్రాణంగా నింపుకుని ప్రత్యేకల గుండెలో సింహ సప్పనవై ప్రపంచంలో దూచుకు వచ్చే కిషోరుడు నేను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ సంగ్రహ ప్రేమవృక్షం లాంటి మర్చిపోతున్నావు. నీలాంటి ప్రేమవృక్షాలను కూల్చివేయడం తుఫాను సృష్టించగలను. ఈ ప్రపంచాన్ని నా పాదాల కింద తొక్కి అంతులేని పరిపాలన చేయగలను. ఈ సంగ్రామం మృత్యువులతో సయ్యాటలాడే ఆ జాతి వాట రుచి చూడాలని ఉందా? ఎదురులేని వజ్రాయుద్ధంలో, తిరిగిలేని బ్రహ్మోత్సవంలో నీ పద్మయుగాన్ని బంధం చేసి ఎందుకు పరిగి రాకుండా చేస్తాను. సవాలు చేస్తే సవాలు లేసిపోతాయి కళ్యాణ్. కాలచక్రాన్ని ఆపగల ఈ కళ్యాణ్తో తలబడితే ఎలా ఉంటుందో తెలుసా?
పేదవాడైనా ధనవంతుడైనా గౌడి అయినా లాస్ట్ పర్యటానికి వెనకాడి సంగ్రామ్. నేను సిచ్చట్టి గల ఫారెస్ట్ ఆఫీసర్ని. నన్ను కాల్చే దమ్ము రమ్ము నీకెక్కడ పుట్టాయిరా? భారతదేశాన్ని బస్ట పట్టించే నీలాంటి షేరా పొడుగుల్ని ఏరుపడాచి దేశాన్ని పట్టిన పేర విరగతిస్తాను. గవర్నమెంట్ మీకు పర్మిషన్ కావాలంటే గవర్నమెంట్ వ్యవస్థ కావాలి. నాకు పర్మిషన్ కావాలంటే పై గాది దిగి రావాలి. గవర్నమెంట్ వ్యవస్థ నన్ను ఏమి చేయలేవు కళ్యాణ్. ఒట్టొత్రి అనేలాగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఎలా సత్కరించాలో నాకు బాగా తెలుసు. కోరి కోరి తలగొక్కుంటున్నావు కళ్యాణ్. ముందు ముందు నీకే తెలుస్తుంది నా సంగతి ఏంటో. ఆ పుత్రాలు ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే వస్తే నిన్ను ఎలా సత్కరించాలో నాకు బాగా తెలుసు. నేనంటూ వస్తే పత్రాలు గాని ఈ శవాన్ని గాని మోసుకెళ్ళటానికే వస్తా. నన్ను ఎదిరించి నువ్వు ఎలాగ బాగుపడతావు అతి త్వరలోనే ఈ సంగ్రామ రుచి చూపిస్తా.